రఘుపాల్ గారు మే 18వ తేదీ అనారోగ్యంతో చనిపోయిన విషయం మీ అందరికి తెలుసు. గత 4-5 నెలలుగా క్యాన్సర్ జబ్బుతో పోరాడుతూ నయమవుతుంది అనుకున్న సమయంలో మరి కొత్త సమస్యలు రావడం, దాని కారణంగా ఆరోగ్యం క్షీణించింది. దాదాపు 21 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారు. బ్రెయిన్ బాగా పనిచేసింది, అందరిని గుర్తుపట్టాడు, చివరి దాకా కూడా ఆ రకంగా ఉన్నారు. అయితే ఆ స్ట్రగుల్ ఎంత జరిగినా అనారోగ్యం, రకరకాల ఇన్ఫెక్షన్స్ పెరగడం కారణంగా వారు మే 18వ తేదీ చనిపోయారు. రఘుపాల్ గారు చరిత్ర లేదా వారు విషయాల గురించి సమకాలికలో కామ్రేడ్స్ ఉన్నారు, వారు మాట్లాడతారు. రఘుపాల్ గారి జీవితం అంతా కూడా పార్టీకి అంకితమై పనిచేసినటువంటి వ్యక్తి. చివరి దాకా, మొదటి నుంచి చివరి దాకా, ఆయన మరణం దాకా పార్టీ ప్రజా సంఘాల్లో ఆ రకంగా పనిచేశారు. ఎప్పుడు మాట్లాడినా రాజకీయాల్లో పార్టీ భవిష్యత్తు ఇదే విషయం మీద చర్చ, ఇంకో మరో చర్చ ఉండేది కాదు. హాస్పిటల్ వెళ్తున్నప్పుడు, వచ్చేటప్పుడు ఈ చర్చ గురించే ఎక్కువగా మాట్లాడేవారు. క్యాన్సర్ ని జయిస్తాను, వచ్చేస్తాననే పద్ధతిలోనే మాట్లాడినటువంటి పరిస్థితి. కుటుంబ నేపథ్యం చూస్తే కూడా రఘుపాల్ గారి తండ్రి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ సాయుధ పోరాటంలో యాక్టివ్ గా పాల్గొన్నారు. రఘుపాల్ గారి తండ్రి ఆండాలమ్మ గారు కూడా డెన్ కి ఆ రకంగా సహకరించి ఆయుధాలు సేకరించే పనిలో పనిచేసినటువంటి వారు. ఎందుకంటే రఘుపాల్ గారి తండ్రి గబ్బేట గోపాల్ రెడ్డి, గబ్బేట ఊరు, గబ్బేట పేరుతో ఆయన్ని కూడా పిలిచే పరిస్థితి. ఇటీవలే పేపర్లు కూడా వచ్చింది, గబ్బేట గోపాల్ రెడ్డిది జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఒక విగ్రహావిష్కరణ, స్తూపావిష్కరణ జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళే చొరవ తీసుకొని ఆ రకంగా స్తూపావిష్కరణ ఇటీవల చేశారు. ఆయన జనగామ జిల్లా, జనగామ కాన్స్టిట్యున్సీకి 57 నుంచి 61 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అందుకనే ఆ రకంగా స్వాతంత్ర పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, కుటుంబం, గబ్బర్ గోపాల్ రెడ్డి కాదు, ఇంకా వాళ్ళ కుటుంబంలో అనేక మంది తెలంగాణ సాయుధ పోరాటంలో యాక్టివ్ గా పాల్గొన్న అందరూ. గంగసాని తిరుమల రెడ్డి పేరు చాలా ప్రముఖంగా మనకు వినపడుతుంది. సుందరయ్య గారి తెలంగాణ సాయుధ పోరాటం వాస్తవాలనే పుస్తకంలో కూడా గంగసాని తిరుమల రెడ్డి గురించి ఒక పేర రాశారు. ఆయన దళ నాయకుడుగా ఆ రోజు కాలేజీల్ని బహిష్కరించి గ్రామాలకు వెళ్ళి పార్టీ నిర్మిస్తూ ఆ రకంగా నిజాం రజాకారులకు వ్యతిరేకంగా యూనియన్ సైన్యం మీద కూడా ఆ రకంగా పోరాడినటువంటి వ్యక్తి. చివరికి యూనియన్ సైన్యాలకు దొరికి ఆ రకంగా చిత్రహింసల పాలై చనిపోయినటువంటి ఘటన కూడా ఇందులో కనిపిస్తుంది. కనుక నా కుటుంబం ఆ రకంగా నేపథ్యం అంతా కూడా పార్టీ నేపథ్యం నుంచి ఆ రకంగా ఉంది. రఘుపాల్ గారు కూడా జనగామలో స్టడీస్, భువనగిరిలో, ఆ తర్వాత హైదరాబాద్ లో చేస్తూ క్రమాన ఎన్వి దాసరావు గారి సాన్నిధ్యంతో పార్టీలో చేరి ఆ రకంగా సుందరయ్య గారి ప్రోత్సాహంతో హోల్ టైమర్ గా వచ్చి చివరి దాకా కూడా ఆ రకంగా పార్టీ కోసం పనిచేసినటువంటి కామ్రేడ్, తప్పించినటువంటి కామ్రేడ్. పార్టీ నగర ఉద్యమంలో కూడా ఎన్వి భాస్కరరావు గారితో పాటు పార్టీ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. నగర కార్యదర్శిగా 84లో ఎన్వి భాస్కరరావు గారు మరణం తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యత తీసుకొని 91 వరకు నగర ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత అనేక బాధ్యతలు, అనేక సంఘాల్లో, ప్రత్యేకంగా చివరిలో ఐప్స్ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘకాలం చివరిలో పనిచేశారు. మధ్యలో నవ తెలంగాణ, ప్రజాశక్తి, సుందర విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీలో అనేక బాధ్యతల్లో పనిచేశారు. ఆయన నిరంతర అధ్యయనం, నిరంతర చర్చలు, క్లాసులు చెప్పడం, ఉపన్యాసాలు చేయడం, అనేక రూపాలలో ఆ రకంగా పార్టీకి సేవలు అందించినటువంటి కామ్రేడ్ మనకు ఆదర్శంగా నిలబడతారో అదే ఆదర్శాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.